రైట్ కోనసీమ ప్రాంతం కేరళ తరహా ప్రకృతి అందరూ కలిగి ఉంది. ఇక్కడి పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించనున్న డ్రాగన్ పడవ స్విమ్మింగ్ పోటీల కర్టెన్ రైజర్ ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఇక జనవరి 11, 12, 13వ తేదీలో గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవ స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఇక తాడిపూడి నుంచి ఉచ్చిలి ఆత్రేయపురం వరకు ఉన్న ప్రధాన పంట కాలువలో ఈ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో వేడుకను గతంలో కంటే మిన్నగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మరి ఎంతో చక్కగా డిప్టికెట్ ని ఇనాగ్రేట్ చేశారు. కిందకి పెట్టేయండి సార్, కింద. మరి అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకుల వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతో పాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండ్లు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు, లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్